ఈ మంట చాలా రోజుల వరకు ఎందుకు ఉంటుంది అంటే మనకేమన్నాం ఇది రెక్టమ్ అనుకున్నాం, ఇది యానల్ కెనాల్ అనుకున్నాం. ఇప్పుడు మనకి ఈ యానల్ కెనాల్ చిట్ట చివరి భాగంలో చీలడం అనేది మనం జనరల్లీ గమనిస్తూ ఉంటాం. ఎందుకు అంటే ఇది పైనంతా వెడల్పుగా ఉంది, బాగా సన్నబడింది ఎక్కడ అంటే ఈ చిట్ట చివరి భాగంలోనే కాబట్టి. సో ఇప్పుడు ఏమైంది అంటే మనకు జనరల్లీ మోషన్ అనేది కంట్రోల్లో ఉంటుంది. మోషనే కాదు, గ్యాస్ అనేది కూడా. బట్ అలా కంట్రోల్లో ఉండేలా లైక్ మన చెప్పు చేతుల్లో ఎలాగుంటుంది అంటే లైక్ మన చేతులు కాళ్ళలాగా మనం చేయిని కావాలంటే మడగలుగుతున్నాం, కావాలంటే తెరుస్తున్నాం. అదే విధంగా మోషన్ వెళ్ళాలనుకున్నప్పుడు దాన్ని మార్గాన్ని తెరవగలుగుతున్నాం, మోషన్ వెళ్ళిపోగానే మార్గాన్ని మోయగలుగుతున్నాం. బట్ ఈ కంట్రోల్ అనేది మనకు ఈ పట్టు అనేది మోషన్ పైన ఎలాగ కుదురుతుంది అంటే ఈ మోషన్ చుట్టూ ఉన్న కండరాలు వాటినే స్పింక్టర్స్ అని అనడం జరుగుతుంది. ఈ స్పింక్టర్ అనే కండరాలు కూడా రెండు ఉంటాయి, ఇంటర్నల్ స్పింక్టర్ అని, ఎక్స్టర్నల్ స్పింక్టర్ అని. ఈ కండరాలన్నీ ఉండడం వల్లనే మనకు మోషన్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, ఎప్పుడైతే ఇక్కడ చీలడం జరిగిందో మన బాడీలో నేచురల్ డిఫెన్స్ మెకానిజం లాగా, అంటే ఎవడైనా చెంపపైన కొడుతూ ఉంటే మనకు తెలియకుండానే చేయట్లయితే అడ్డం వచ్చి మనం కాపాడుకుంటాము, అదే విధంగా ఇక్కడ ఉన్న స్పింక్టర్స్ ఏం చేస్తాయి అంటే ఈ మార్గం అనేది తెరుచుకొని మోషన్ వెళ్ళేటప్పుడే కదా ఇక్కడ దెబ్బ తగిలి మోషన్ రావడం వల్ల దెబ్బ పెరుగుతోంది అని ఈ స్పింక్టర్స్ ఏం చేస్తాయంటే బాగా ముడుచుకుపోవడానికి చూస్తాయి. బికాస్ తెరుచుకునేటప్పుడు మనకు మోషన్ వచ్చి మార్గం తెరుచుకుపోవడం వల్ల మనకు దెబ్బ ఇంకా పెద్దదవుతుంది కాబట్టి దెబ్బ మానడానికి ప్లస్ దెబ్బ మరింత పెద్దదిగా కాకుండా ఉండడానికి ఈ చుట్టుపక్కల ఉన్న కండరాలన్నీ బాగా బిగించుకుపోయి మూసుకుపోయినట్టు తయారవుతాయి.